మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు కర్కాటకంలోకి మారున్నారు 6వ తారీఖు నుంచి. సో గత వారమే కుజుడు కూడా మిథున రాశిలో కూర్చున్నారు. సో ఇక ప్లానటరీ పొజిషన్ చూస్తే శని వక్రస్థితిలో మీన రాశిలో ఉన్నారు, కుజుడు మిథునంలో, కర్కాటకంలో రవి, గురు, బుధ, అలాగే కేతు సింహరాశిలో, శుక్రుడు నీచరాశి అని కన్యారాశిలో సంచారంలోకి వచ్చారు ఆగస్టు 1 నుంచి. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆధారంగా అలాగే మేజర్గా మాసగ్రహాలు అలాగే చంద్రుని యొక్క గమనం ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, కన్యా మీదుగా ఉంది. సో ఇక్కడ చంద్రుని యొక్క గమనం ఆధారంగా కూడా మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం. సో తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కేతువు, అలాగే వ్యయంలో శుక్రుడు, 5 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. దీనిలో మెయిన్గా మనం చూస్తే కనుక శని యొక్క రెట్రోగ్రేషన్ 6th హౌస్లో స్టార్ట్ అయింది. కొన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ రీత్యా కావచ్చు, లోన్స్కి సంబంధించి ప్రాపర్టీస్ కొన్ని లోన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటికి సంబంధించిన హెక్టిక్ స్ట్రెస్ అనేది వాటిని ఓవర్కమ్ అవడానికి ఇక్కడి నుంచి చాలా మీరు ఎఫర్ట్ పెట్టే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ శని లాంటి ప్లానెట్ డెఫినెట్గా 6th హౌస్లో బాగా యోగిస్తాడు, డిఫీటింగ్ యువర్ ఎనిమీస్. కాబట్టి చాలా మొండిగా మీకు వచ్చే సమస్యల నుంచి, అది రుణ ఒత్తిడైనా ఆరోగ్యపరమైనా దేనికి సంబంధించి అయినా సరే ఎనీ ఇష్యూ, అది దాన్ని మీరు అధిగమించడానికి కొంచెం ఎక్కువ కృషి చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. సో ఇక్కడ మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. ప్రొఫెషన్ వైజ్ చూస్తే కనుక దశమ స్థానంలో రవి యొక్క సంచారం బాగా అనుకూలిస్తుంది. బుధుడు కూడా ఈ వారం నుంచి చక్కగా ఇక్కడ దశమంలోకి వచ్చారు. గత వారంలో ఏదైతే ఫ్యామిలీ లైఫ్లో ఇక్కడ మామగారికి, కోడలకి లేకపోతే ప్రవాసాన్ని చేసేటప్పుడు ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కావచ్చు, వ్యాపారంలో గ్రోత్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ పని అవ్వకపోవటం గత వారం. సో అలాంటి సిచ్యువేషన్స్ కొంచెం బయటపడే ఆస్కారాలు ఉన్నాయి. ఆది సోమవారంలో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో కానీ మొదటి 2 రోజులు కూడా అంత అనుకూలంగా లేదు. సో మంగళ, బుధవారాల్లో చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది ఆయన ఓన్ హౌస్, అక్కడే రవి ఉన్నాడు, గురుడు కూడా ఉన్నారు, బుధుడు కూడా ఉన్నారు. సో ప్రొఫెషనల్గా వేరియస్ వర్క్స్ మీకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మెయిన్గా చంద్రుడు బాగా యోగిస్తారు 10th, రవి బాగా యోగిస్తారు. సేమ్ టైం బుధుడు కూడా 10th బాగా యోగించడం వల్ల ప్రొఫెషనల్ వైజ్ జాబ్ ఇంటర్వ్యూస్ కానీ, జాబ్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేవాళ్ళు కానీ, నూతన ఉద్యోగాల గురించి చూసేవాళ్ళు కానీ ఆపర్చునిటీస్ చాలా వైడ్గా ఉండే ఆస్కారాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రొఫెషనల్లో అబ్స్టెకిల్స్ కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగానికి ఏదైనా పని చేయడానికి కొన్ని ఇతరత్ర కొన్ని కారణాల వల్ల మీ ఉద్యోగానికి ఆటంకాలు రావటం. అలాగే గురు, శుక్రవారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు లాభంలో యోగిస్తాడు, కేతు కూడా యోగిస్తాడు. కాబట్టి కేతు యొక్క సంచారం కూడా అద్భుతంగా లాభస్థానంలో ఎప్పటి నుంచో యోగిస్తూ ఉంది. కాబట్టి మీకు వచ్చే ప్రాఫిట్స్లో ఎటువంటి నష్టాలు రావు, కానీ ఏదో ఒక తెలియని భయం మాత్రం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు వారాంతానికి చూస్తే కనుక మనస్పూర్వకమైన, ఇష్టపూర్వకమైన, అనవసరమైన ఖర్చులు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రొఫెషన్ రిలేటెడ్గా కూడా కొంచెం తీసుకునే నిర్ణయాలు కానీ కొంచెం టెన్షన్ వర్క్ అనేది మాత్రం మనకి వారాంతంలో ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం అంతా యోగించట్ల సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే కుజుడి యొక్క సంచారం తప్పించి మిగతా ప్లానెట్స్ అంత ఇబ్బంది పెట్టే రకంగా అయితే ఏం లేవు. వారాంతంలో మాత్రం చంద్రుడు 1000 స్థాన సంచారం జరుగుతుంది. కాబట్టి దదిశంక తుషారాపం చంద్రనవగ్రహ శాంతి మంత్రం వారాంతంలో శుక్ర, శనివారాల్లో చదువుకోవడం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.